నమస్తే. మానకొండూరు కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం నుండి మరి 2014, 2018, 2023లలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి, మరి 2014లో ఎవరు గెలిచిండ్రు, 2018లో ఎవరు గెలిచిండ్రు, 2023లో కూడా మరి ఎవరు గెలిచిండ్రు అనేది చెప్పుకుందాము. మరి ముందుగా చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మరి కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఎందుకనంటే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి బేరీజు వేసుకోవడానికి ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి చూస్తూ ఉండండి. అయితే మానకొండూరు తెలంగాణలో కరీంనగర్ జిల్లా నుండి కరీంనగర్ జిల్లాలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మానకొండూరు అనేది ఎస్సీ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇక్కడ నుండి 2014లో టీఆర్ఎస్ నుండి, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నుండి రసమయి బాలకిషన్, ఈయన పేరు ఎరుపుల బాలకిషన్ కూడా అంటారు. మరి ఈయన 85,010 ఓట్లు వచ్చిన ఈయనకి 2014లో కాంగ్రెస్ నుండి ఆరెపల్లి మోహన్ అనే వ్యక్తి పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 38,088 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక బీఎస్పీకి 1,748 ఓట్లు వచ్చినాయి. బీజేపీ 2014లో పార్టిసిపేట్ చేయలేదు. మరి రసమయి బాలకిషన్కి 46,922 ఓట్లు కాంగ్రెస్ పైన అధికంగా వచ్చినాయి. అయితే మరి తొలిసారి ఈయన ఉద్యమకారుడు అవ్వడం, తెలంగాణ రావడం, మరి ఈయనకి అధిక మెజారిటీ రావడం ఇక్కడ జరిగింది. ఇంకా 2018లో చూసుకుంటే కనుక 2018లో రసమయి బాలకిషన్కి 88,997 ఓట్లు వచ్చినాయి. ముందు ఎలక్షన్లలో 2014లోనేమో 85,000 వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే 88,997 ఓట్లు వచ్చినాయి. ఆయన విన్నర్గా ఉన్నారు. కాంగ్రెస్ నుండి మళ్ళీ ఆరపల్లి మోహనే పార్టిసిపేట్ చేసిండ్రు. 55,488 ఓట్లు వచ్చినాయి. ఈసారి 55,488 ఓట్లు మరి ఆరపల్లి మోహన్కి వచ్చినాయి. మరి బీజేపీ నుండేమో గడ్డం నాగరాజు అని చెప్పేసి పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 4,365 ఓట్లు 56 ఓట్లు వచ్చినాయి. 4,356 ఓట్లు వచ్చినాయి బీజేపీకి 2018లో. ఎక్కడి నుండి? మానకొండూరు నియోజకవర్గం నుండి. ఇంకా బీఎస్పీకి చూసుకుంటే నిషాని రామచంద్రన్ అనే వ్యక్తి పార్టిసిపేట్ చేసిండ్రు. తనకి 1,520 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక రసమయి బాలకిషన్కి మెజారిటీ 31,509 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ ఎన్నికల్లో చూసుకుంటే 46,922 ఓట్లు వచ్చినాయి. సెకండ్ ఎన్నికలలో 31,509 ఓట్లు వచ్చినాయి. చాలా అంటే ఇక్కడ ఎంత తేడా పుంజుకున్నది అంటే కాంగ్రెస్ ఇక్కడ పుంజుకున్నది, రెండవసారి ఎలక్షన్లలో పుంజుకున్నది. అంటే దగ్గర ఒక 15,000 ఓట్లను తమ కౌంట్లోకి తెచ్చుకున్నది. మళ్ళీ ఇక 2023లో ఎన్నికల్లో ఇక్కడ విన్నర్ వచ్చేసి డాక్టర్ కన్వంపల్లి సత్యనారాయణ. ఈసారి ఆరేపల్లి మోహన్కి ఎక్కడి నుండి బీఫామ్ ఏం లభించలేదు. డాక్టర్ కన్వంపల్లి సత్యనారాయణ అని చెప్పేసి పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 96,773 ఓట్లు వచ్చినాయి. చాలా అంటే తొలిసారి రెండవసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వచ్చిన దానికంటే కూడా ఇంకొక 10,000 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. 10,000 పైన ఎక్కువగా వచ్చినాయి. అంటే మరి ఎరుపుల బాలకిషన్ అదే రసమయి బాలకిషన్కి ఈ ఎన్నికల్లో 64,408 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక ఆరపల్లి మోహన్ ఈయన బీజేపీ నుండి పార్టిసిపేట్ చేసిండు. ఈసారి ఆరపల్లి మోహన్ బీజేపీ నుండి పార్టిసిపేట్ చేసిండు. ఈయనకు 14,879 ఓట్లు వచ్చినాయి. బీజేపీ నుండి పార్టిసిపేట్ చేసిండు మూడవసారికి. ఇక బీఎస్పీ నుండి నిషాని రామచంద్రన్ 3,345 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీఎస్పీ పుంజుకుంది. అయితే ఈ మూడవ ఎన్నికల్లో కన్వంపల్లి సత్యనారాయణకి 32,365 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఎవరి మీద? అదే ఎరుపుల అంటే రసమయి బాలకిషన్ మీద 32,365 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. 2014లో టీఆర్ఎస్ గెలిచింది,
అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచింది. 2018లో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచింది. 2023లో కాంగ్రెస్ గెలిచింది. అయితే రసమయి బాలకిషన్కి ఇక్కడ రెండు పేర్లు ఉండడానికి కారణం ఏంటిదంటే ఆయన జానపద కళాకారుడుగా ఉండేది. 2001కి ముందు జానపద కళాకారుడుగా ఉండేది. ఏదైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో 2001లో అప్పటి నుంచి ఈ తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల ఆయన అంతటపుల నాగరాజు ఇట్లా వీళ్ళు ఒక బృందంగా ఉండి తెలంగాణ ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ ని వీళ్ళు ఉధృతం చేసి తెలంగాణ రావడానికి వీరొక వంతైనరు. కాబట్టి ఈయనకి రసమయి అంటే ప్రజల్ని ఒక రసంలో ముంచేసేవారు అన్నట్టు. ఆ విధంగా ఆయనకి రసమయి బాలకిషన్ అనే పేరు వచ్చింది. మరి ఈ విధంగా ప్రజల్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు మంచి పేరు అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బీఎస్పీ చూసిండ్రు కదా, మొదటిసారి తక్కువగా వచ్చినాయి, రెండవసారి కొంచెం అనుకున్న దానికంటే కొంచెం తక్కువ వచ్చినాయి. ఇక మూడవసారి 3,345 ఓట్లు వచ్చినాయి బీఎస్పీకి. అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని చెప్పి నిర్ణయించేది కేవలం ప్రజలు మాత్రమే. కనుక మరి మీరు రాబోయే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో మరి పార్టీకి విలువనిస్తారా, లేకపోతే ప్రజలలో ఉన్న మెలిగే మనిషికి విలువనిస్తారా, మరి ఎవరికి విలువనిస్తారు? మీ మాటల ద్వారా, మీ కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలపండి. మరి దాంతో మేము చేయబోయే ఈ కామెంట్ నుండి అసలు ఏం జరుగుతుంది, అక్కడ వాతావరణం ఎట్లుంది అని చెప్పేసి తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంగా మరి మీరు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అని చెప్పేసి తెలపండి. మరి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. మరి చూస్తూ ఉండండి SH న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.